కనీసం దాని దృష్టిలోనన్నా మీరు. పార్వతి, నేనేం చేసినా మీ గురించి అన్న సంగతి మర్చిపోకండి. మాకు కావాల్సింది మీరు గాని డబ్బు కాదండి. అట్టగా డబ్బు లేకపోతే సంపాదించడం చేతగాని వారి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని అడుగుతారు. పోనీ నానాగడ్డి గడిచి డబ్బు సంపాదిస్తే మాకు డబ్బు కాదు ముఖ్యం, మీరే ముఖ్యం అని సినిమాలో హీరోయిన్ లాగా డైలాగులు చెబుతారు. అసలు మీలాంటి ఆడాలను నసభరించలేకే కదా మగాళ్ళంతా సన్నాసులు అయిపోతున్నారు. నిజమే. అరే, ఇంకా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? ఈ పాటికి ఫ్లైట్ వచ్చేస్తుంటుందేమో. ఎందుకే అంత కంగారు? ర్యాక్ అంటే నీ ఒక్కదానికనే ప్రేమ, మాకు లేదు. కంగారు పడి పెద్దమ్మా, ఫ్లైట్ లేటు. వెళ్లే ముందు డాడీ ఏదో పని ఉందన్నారమ్మా. అరే గిరి ఇట్రండి. చూడండి, రేఖ తెచ్చే బాక్స్ చాలా విలువైంది. భద్రంగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి. నేనున్నాగా, భయం ఎందుకు? అదే నా భయం. జాగ్రత్త, వెళ్ళండి. కన్న కూతురు కూడా మీ దుర్మార్గంలో పావులా వాడుకుంటున్నారు. పట్టుబడితే దాని బ్రతికి ఏమవుతుంది? పాఠాలు చెప్పడానికి ప్రయత్నించామంటే పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. పా. రేఖ వచ్చినట్లేదే. అదే అర్థం కావడం లేదు. వాట్ ఏ బ్యూటీ యు ఆర్. అరవిరసిన గులాబీ మొగ్గల బుగ్గలు, కలువ రేకుల సోకుల రూపురేఖలు. ఇంతటి అందం ఎదురుపట్టడం, టీ కొట్టడం ఎంత అదృష్టం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. గెట్ అప్. ఓకే, సీ యు. బాయ్. అదిగో రేఖ ఎవరితో మాట్లాడుతుంది. వీడేవాడు, వాడే వీడు, వాడే వీడు, వీడేవాడు, వీడేవాడు. హలో రేఖ, వచ్చేసాం. పూలు నీ చెవులో పెట్టుకో. చెవులో పువ్వు కాదు, గుళ్ళో పూజ చేసి తీసుకొచ్చాం. అవును, ఆ విలువైన పెట్టెక్కడా? విలువైన పెట్టా? నోర్మోయ్, ఎవరైనా వింటారు. ఏమిటి గుసగుసలు? అబ్బాయి అదేం లేదు, ఆ బాక్స్ లో. పద పద. హలో పుట్టి. మేడం. ఫైన్, థ్యాంక్ యూ. డాడ్. హలో మై డియర్ డాటర్. హౌ ఆర్ యు డాడ్? కొంచెం చిక్కినట్టున్నారు. ప్రజాసేవ కదమ్మా, విశ్రాంతి తక్కువ. పరీక్షలు బాగా రాసినావా? బాగా రాశాను బాబాయ్ గారు. అమ్మా రేఖ, బాగున్నావా? మమ్మీ బాగున్నావా? అమ్మ రేఖ, అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ నాకేమన్నా నీతో ఏమైనా పంపించారా? ఇదిగో డాడీ. ఓ థ్యాంక్ యూ. డాడ్, నేను వెళ్ళి డ్రెస్ తీసుకుంటాను. ఓకే. మమ్మీ, నీ చేత అన్నం తిని ఎన్నాళ్ళైందో, తినిపించవా? బాక్స్ భద్రంగా తెచ్చినందుకు మీ ముగ్గురికి మంచి పార్టీ ఇస్తాను రా. ఈ బాక్స్ లో ఉండాల్సిన ₹1,00,00,000 హీరోయిన్ ఏమైందిరా? ఎవరో పెట్టుంటాడు చెవులో పువ్వు. అసలు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందిరా? మేము వెళ్ళేటప్పటికి ఎవడో చెల్లితో మాట్లాడుతున్నాడు. గెస్ట్ హౌస్ లో మా చేత గారెలు బోర్లు తినిపించిన వాడు, ఆ పెట్టి కొట్టేసినప్పుడు ఒకటే కదానా? అంతే కాదు బిడ్డ, గా దినం మానపొరిలు నెత్తుకెళ్ళినోడు వీడు ఒక్కడే. పెడతా వాడి చెవులో పువ్వు, కని పెడతా వాడి అడ్రస్. యువతరాన్ని నిర్వీర్యం చేసి జాతి భవిష్యత్తును బలి తీసుకునే బద్మాషులు.